రేట్ల పెంపు సామాన్యుడిపై భారం. సో మనం చూసుకున్నట్లయితే వడ్డీ రేట్లు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచకపోయినా బ్యాంకుల రుణాల రేట్లు ఎందుకు పెంచుతాయి అని చాలామందికి సందేహం రావచ్చు. దీనికి ప్రధాన కారణం బ్యాంకింగ్ రంగంలో తీవ్రమైన నగదు లభ్యత కొరత ఏర్పడటమే. మార్చి చివరి నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ఏకంగా 65,000 దాదాపు 60,000 కోట్ల నగదు లోటు ఏర్పడింది. ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న అప్పుల వృద్ధి 14.5% ఉంటే ప్రజలు చేస్తున్న డిపాజిట్ల వృద్ధి మాత్రం 11.5%గానే నమోదైంది. క్రెడిట్ వృద్ధి డిపాజిట్లను మించకపోవడంతో బ్యాంకుల రుణ డిపాజిట్ నిష్పత్తి రికార్డు స్థాయిలో 83%కి చేరింది. అంటే బ్యాంకుల వద్దన్న నిధుల్లో అత్యధిక భాగం ఇప్పటికీ అప్పుల రూపంలో బయటకు వెళ్ళిపోయింది. కొత్తగా రుణాలు ఇవ్వాలన్న బ్యాంకుల దగ్గర ఇప్పుడు తగినంత డబ్బు లేదు. నిధులు లేకపోతే బ్యాంకులు అప్పు ఇవ్వలేవు. కాబట్టి డిపాజిట్లను ఆకర్షించడం బ్యాంకులకు అత్యవసరం. కానీ ప్రజలు తమ పొదుపును 6.58% వడ్డీనిచ్చే బ్యాంకు ఎఫ్డీల కంటే దీర్ఘకాలంలో 12-13% రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్ల ఆధారిత పథకాల వైపు ఎక్కువగా మళ్లిస్తున్నారు. నెలకు 228,000 కోట్లకు క్రమానుగత విధానంలో పెట్టుబడుల రూపంలో మార్కెట్లకు వెళ్తూ ఉన్నాయి. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము, సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ వంటి అధిక వడ్డీని అందిస్తూ ఉండటంతో బ్యాంకులకు డిపాజిట్ల సమీకరణలో గట్టి పోటీ ఎదురవుతుంది. అలాగే బెంచ్ మార్క్గా పరిగణించే 10 ఏళ్ల ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు రాబడి ఆదాయం 1 జనవరి 2026న 6.695% ఉండగా ఏప్రిల్ 7 నాటికి అది 7% పెరిగింది. ఇక రుణగ్రహీతలకు భారమే. కొత్తగా ఇల్లు లేదా కారు కొనేవారికి బ్యాంకులు నిర్ణయాలతో వడ్డీ భారం పెరగనుంది. ఇప్పటికే రుణాలు ఉన్న కొంతమందికి ఈఎంఐ భారం కూడా పెరగవచ్చు. ఇక డిపాజిటర్లకు మేలు. డిపాజిట్లు సమీకరణ కోసం రాబోయే 1-2 నెలల్లో బ్యాంకులు తమ ఎఫ్డీ రేట్లను కనీసం 25 నుంచి 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం అయితే ఉంది. ఇది సీనియర్ సిటిజన్లు, కొత్తగా పెట్టుబడి పెట్టే వారికి కూడా లాభదాయకమే. ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచిన మార్కెట్ శక్తులు, నిధుల కొరత, అంతర్జాతీయ పరిణామాలన్నీ కలిసి బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేలా చేస్తూ ఉన్నాయి. కాబట్టి రుణాలు తీసుకోవాలనుకునే వారు ఆలస్యం చేయకుండా త్వరపడాలని మేలుని, అదేవిధంగా డిపాజిట్ చేయాలనుకునే వారు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉన్నందున మరికొన్ని రోజులు వేచి ఉండటం వేలని చెప్తూ ఉన్నారన్నమాట. సో ఈ విధంగా వడ్డీ రేట్లు అయితే పెరగబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్